యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. చాలు. హల్లెలూయా. మార్తా మరియలకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరే లాజరు. ఆ లాజరు రోగి అయిపోయినాడు. ఆ రోగి అయిపోయి ఉన్నప్పుడు ఏం జరిగింది? మొత్తానికి రోగం ఎక్కువైంది. ఆ రోగం వచ్చినప్పుడు మార్తా మరియలు కూడా యేసయ్య గారి దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పంపించినాడు, ఒక వర్తమానం పంపించినాడు. ఏమని? అయ్యా, మా సహోదరుడు బాగలేడు, చనిపోయేటట్టున్నాడు, అనారోగ్యం చేస్తున్నాడు. ఒకవేళ మీరు ఒక మాట వచ్చి ప్రార్థన చేయగలిగితే, మీరు కనుక అడుగు పెడితే మా సహోదరుడు బ్రతుకుతాడు అని ఒక ఆశతో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి పంపినారు? యేసు క్రీస్తు ప్రభుల వారికి పంపినారు. పంపితే యేసయ్య ఏమంటున్నాడు ఆ వచ్చిన వాళ్ళతో? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఇమీడియట్లీ వస్తున్నాడా? రావట్లే. అంటే నా నామానికి మహిమ రావాలి కాబట్టి నువ్వు కొంచెం ఏం కావాలా? వెయిటింగ్ చేయాలి. అంతేగాని నేను వస్తలేనని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లే. అలా అని చెప్పేసి నువ్వు కోరుకున్నది చేయలేని చేతగాని వానను కాదు. నీ సహోదరుడు బాగు కావాలనుకుంటున్నావు కదా, నిశ్చయంగా నేను బాగు చేయగలిగిన శక్తిమంతుడను, తిరిగి లేపగలను. కానీ మనుష్య కుమారుడు దేవుడు మహిమ కొరకు ఇది వచ్చింది. దేవుడు దీని ద్వారా ఏం కావాలి? మహిమపరచబడాలి. అప్పుడప్పుడు మనకు కూడా కార్యం ఎందుకు ఆలస్యం అవుతుందంటే, మన ద్వారా దేవుని నామానికి మహిమ రావడం కోసమే. మనకు జరిగే కార్యము ద్వారా యేసయ్య నామానికి మహిమ రావాలి. అందుకని దేవుడు ఆయా సందర్భాలలో సమయం తీసుకుంటాడు. అంతేగాని నీ మీద పక్షపాతం పట్టో, నిన్ను పాడు చేయాలనో, నిన్ను నశింపజేయాలనో, అందరి ముందట నిన్ను అవమాన పాలు చేయాలనో, అందరి ముందట నిన్ను నవ్వుల పాలు చేయాలనో ఎంత మాత్రము కాదు. ఎందుకట? దేవుడు నీకు దేవుడు చేసే కార్యము ద్వారా మనుషులు కాదు, యేసయ్య నామము గణపరచబడాలి. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడు? ఆయా సందర్భాలలో కొంచెం ఆలస్యం, కొంచెం సమయం తీసుకుంటాడు. అంటున్నాడు ఏమని? దేవుని మహిమ కొరకే వచ్చింది తప్ప ఇది రోగము నువ్వు మరణ కోసం వచ్చింది కాదు. ఆయా సందర్భాలలో ఎవరైనా మన మీదకి తుఫాన్ లాంటి సమస్యలు, వేదనల లాంటి సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, చంపడానికి వచ్చింది అయ్యింది, నాశనం కావడానికే వచ్చినాయి అయ్యింది, ఇవన్నీ మా కుటుంబం పాడు కావడానికే గడి వచ్చినట్టున్నది, నా కుటుంబం అంతా చింద్రం కావడానికే వచ్చినట్టున్నది అని చెప్పేసి నీవు అనుకుంటుండొచ్చు. కానీ నీ కుటుంబాన్ని చింద్రము చేయడానికి కాదు, కానీ ఆ వేదనల ద్వారా, ఆ శోధనలలో నుంచి దేవుని నామము ఘనపరచబడడం కోసమే అవన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. హల్లెలూయా. మరి వాటి నుంచి విడిపించడానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కొంత సమయం తీసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే లాజరును లేపడానికి కూడా దేవుడు ఏమనుకున్నాడు? ఒక సమయం ఏర్పాటు చేసినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు? చనిపోయినాడని చెప్పేసి కొంచెం బాధపడి ఉంటారు. కొంచెం బాధపడి, మాకు ఉన్నదే ఒక్కడు కదా మా అన్న 24 గంటలు యేసయ్యతోటే ఉన్నాడు, నా సహోదరుడు ఎంతో పని చేసినాడు, ఒక్క మాట వస్తే ఏమైంది అని అనుకోలేదంటవా? అనుకునే ఉంటారు, బాధపడే ఉంటారు. చాలామంది కూడా ఈరోజు అదే పని చేస్తారు. ఒక్క మాట పాస్టర్ గారు వస్తే ఏమైంది? అసలు ఇప్పుడు వస్తే కాదురా బాబు, ఆ వచ్చే సమయానికి వస్తేనే నీ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అది పాస్టర్ తోటి దేవుడు ఏమంటాడు? రేపు చేయి ప్రార్థన అంటాడు. వీళ్ళు ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేయి, ఇప్పుడే. అయితే లాజరు లేపబడము కూడా, దానికి కూడా ఒక టైంను దేవుడు కేటాయించినాడు. హల్లెలూయా. 4వ దినమున లాజరును లేపుదామనుకున్నాడు.
4వ రోజు లేపుదామని దేవుడు అనుకున్నాడు, తన ప్రణాళికలో ఉంచుకున్నాడు, తన హృదయంలో అదే పెట్టుకున్నాడు. అంతే తప్ప అటే పెట్టాలని మాత్రం దేవుడు అనుకోలే. హల్లెలూయా. అంటే నిన్ను కూడా లేవనెత్తాలనే దేవుడు అనుకుంటున్నాడు. నీ పడిపోయిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేపాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. కానీ అది తగిన సమయం వచ్చినప్పుడు మాత్రమే జరిగించబడుతుంది. లాజరు చనిపోయినాడు, 4 రోజులు పాతిపెట్టబడిన తర్వాత ఏం చేస్తున్నాడు యేసయ్య? ఇక పాతిపెట్టిన కాడికి మార్తా మరియలు ఉన్న చోటుకి వస్తున్నాడు. ఆ ఊరికి వచ్చేసరికి వీళ్ళు ఎదురెళ్ళి, అయ్యా నువ్వు అక్కడ ఉంటే బతికేటోడు ఆ రోజు అని అంటే, ఇప్పుడైనా కూడా ఏం చేస్తావు? చదువుదాం ఆ మాట. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునా నేను. చాలు. హల్లెలూయా. ఏమంటున్నారు? ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదు. అంతే తప్ప ఏమో ఇక 4 రోజుల కింద చచ్చిపోయినప్పుడు మీరు రాలేదు కదా అయ్యా, మేము ఇంత వెయిటింగ్ చేసి కూడా వేస్టే, ఇంత టైం వేస్ట్ అయిపోయింది, మొత్తానికి పెట్టినాం, స్మెల్ వస్తుంది కావచ్చు ఇప్పటికి బాడీ అని ఇలాంటి మాటలు మాట్లాడట్లే. ఏమంటున్నది ఆమె? మార్తా, దేవా అయ్యా ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుంది, ఇప్పుడు నువ్వు ఏమడిగినా కూడా వస్తుంది అంటే, అప్పటిదాకా కూడా ఇంకేం చేస్తున్నది? దేవుని మాట కోసం, దేవుని కార్యము కోసం ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆధ్యాత్మిక స్థితి చచ్చిపోయినా కూడా నాయందు విశ్వాసం ఉంచితే, నా సమయం కోసం ఎదురు చూస్తే, చనిపోయినను మరలవాడు తిరిగి లేస్తాడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు విశ్వాసం ఉంచాలా? బ్రతికుంచాలనా చచ్చిపోయినాక ఉంచాలనా? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు. హల్లెలూయా. బ్రతుకుతున్న నువ్వు విశ్వాసం ఉంచితే చచ్చిపోయినాడు లేపబడతాడు. బ్రతికి ఉన్న మనం విశ్వాసం ఉంచితే చచ్చిపోయిన స్థితిలో ఉన్న నీ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వైతే బతికే ఉన్నావు కదా, సమస్యలు అట్లా తయారైనాయి కానీ. కాబట్టి చనిపోయిన లాజరును ఎప్పుడైతే యేసయ్య వచ్చి అడుగుపెట్టినాడో, యేసయ్య వచ్చి అడుగుపెట్టగానే లిటరల్లీ ఆయన ఒక చిన్న ప్రార్థన చేసి ఆకాశం వైపు కళ్ళెత్తి కన్నీళ్లు విడిచి, అంటే కన్నీళ్లు విడిచిండంటే యేసయ్య ఏం చేస్తున్నాడు? లాజరును ఎంతో ప్రేమిస్తున్న విషయము ఆయన కన్నీళ్లు విడిచినప్పుడు అర్థమవుతుంది. మనం ఎవరి కోసం కన్నీళ్ళు, మనకు బాగా ప్రేమించే వాళ్ళకి ఏదైనా జరిగితే ఇమీడియట్లీ కూడా కన్నీరు వచ్చేస్తాయి. అక్కడ కూడా ఆయన కన్నీళ్లు విడిచి ఒక్క మాట పలికినాడో లేదో, ఒక్క మాట సెలవీయగానే లాజరు ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేసినాడు. ఈరోజు మరి దేవుడు ఆయా సందర్భాలలో మన స్థితి కూడా చచ్చిన లాజరు లాగా చనిపోయిన స్థితిలో ఉన్నదేమో. ఈ చనిపోయిన స్థితి నుంచి దేవుడు లేవనెత్తడానికి ఒక సమయాన్ని కేటాయించినాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసేవాడు గనుక అద్భుత రీతిగా అప్పుడు ఏం జరుగుతున్నదంటే 12వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడి ఉంటుంది, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అతనిని బట్టి, ఎవరిని బట్టి? లాజరు సమాధిలో నుంచి లేచిన దానిని బట్టి. లాజరు సమాధిలో నుంచి లేచిన దానిని చూసి యూదులలో అనేకులు ఏం చేస్తున్నారు? తమ వారిని విడిచి. హల్లెలూయా. అంటే లోక సంబంధమైన వాళ్ళ కార్యకలాపాలు వదిలిపెట్టి, వాళ్ళ చీకటి క్రియలన్నీ వదిలిపెట్టేసి, వాళ్ళ ఆచారాలన్నీ వదిలిపెట్టేసి, వాళ్ళ అలవాట్లన్నీ వదిలిపెట్టేసి యేసయ్య నందు విశ్వాసం ఉంచినారట. హల్లెలూయా. ఒకవేళ మరి యేసయ్య రోగంతో ఉన్నప్పుడే వచ్చి బాగు చేస్తే వీళ్ళందరూ తమ వారిని విడిచి యేసయ్య నందు విశ్వాసం ఉంచుదురా? అంటే తమ వారిని విడవాలి. కొందరు కొన్ని విడిచిపెట్టవలసినవి ఉన్నాయి.
అవన్నీ విడిచిపెట్టాలంటే తగిన సమయం ఒకటి కావాలి. హల్లెలూయా. చాలా మందికి దేవుడు రక్షణ ఇద్దామనుకుంటున్నాడు, కొందరికి విడుదల ఇద్దామనుకుంటున్నాడు, కొందరిని విడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి దానికోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సమయాన్ని ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ సమయం వచ్చేదాకా ఏం చేయాలా? ఆ వ్యక్తివి మనమే కావచ్చు. ఇప్పుడు లాజరును బట్టి, లాజరు సమాధిలో నుంచి లేవడను బట్టి అనేకులకు ఏమొచ్చేసింది? తమ వారిని విడవగలిగినారు, తమ చీకటి క్రియలను విడవగలిగినారు. ఈరోజు మనకు కొంచెం కార్యము లేట్ అయినంత మాత్రాన నువ్వు టెన్షన్ పడద్దు. నీకు జరిగే కార్యమును బట్టి నీ బంధువులందరూ రక్షణకు వస్తారు. నీకు జరిగే కార్యమును బట్టి నీ మిత్రులందరూ దేవుని సన్నిధికి రావాల్సి ఉన్నది. నీకు జరిగే కార్యమును కొంచెం ఆలస్యమును బట్టి నీతో ఉన్న వారందరూ కూడా సంపూర్ణతలోకి రావాల్సి ఉన్నది. కాబట్టే దేవుడు కొంచెం ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. తన సమయం కోసం చూస్తున్నాడు. నీ టైం కోసం వస్తే నువ్వు ఒక్కనివే బాగుపడతావు. ఆయన లోకరక్షకుడు, ఆయన దైవకుమారుడు. మనిషి మానవ కుమారులుగా ఉంటున్న మనమే, పాపం చేత ఉంటున్న మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డాక మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. మనకే ఇన్నిటికి లింకప్లు పెట్టుకుంటాం. మరి యేసయ్య ఒక్కొక్క దానికి చేయడానికి ఏం లేదు, టైం లేదు. కాబట్టి ఆయన అనుకున్నాడు, యూదులలో అనేకులు తమ వారిని విడవాలంటే లాజరు, పాతిపెట్టబడిన లాజరు నువ్వు 4వ రోజు నేను లేపాలా. హల్లెలూయా. అట్లా దేవుడు ప్రణాళికలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ టైం వచ్చేదాకా కూడా లాజరు కూడా ఏం చేస్తున్నాడు? అక్కడనే ఎల్లున్నాడు, సమాధిలో ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? కొన్ని సందర్భాలలో కాముగా దేవుడు తన సమయం వచ్చేదాకా, యేసయ్య వచ్చి లే అనగానే లేచేదాకా ఏం చేయాలా? లేదు, మనమే లేచిపోతాంటాం, మనమే లేచిపోతాం. నువ్వే ఏంటంటే నువ్వు లేచి వస్తే ఎవడు ఏం పొందడు? మారు మనసు పొందడు. తగిన సమయం, దేవుడు ఏర్పాటు చేసిన సమయం వచ్చేదాకా కూడా ఏం చేయాలా? వెయిటింగ్ చేయాలి. అంతే తప్ప నీకు మరణాని కోసం వచ్చి తీసుకొచ్చింది కాదు. అంటే నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించడానికి, నువ్వు పడిపోయిన నీ ప్రతి పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తడానికి దేవుడు ఒక టైంను కేటాయించినాడు. ఎందుకు కేటాయిస్తున్నాడు అట్లా అంటే అనేకులకు విడుదల ఇవ్వడం కోసము. హల్లెలూయా. నీకు దేవుడు చేసే కార్యాన్ని బట్టి నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడవే కాదు, అనేకులు కూడా మార్చబడాలి. మనకేముంటుందంటే స్వార్థం. నా ఒక్కరి కోసం వస్తే ఏమైంది? దేవుడు ఆయన వచ్చిండంటే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆయన ఒక టైం పెట్టుకున్నాడు. 4వ రోజు అక్కడికి పోతా అనుకున్నాడు. ఆల్రెడీ చెప్పిండు కదా అమ్మ, ఏమని? ఇది మరణం కోసం వచ్చినది. అది బ్రతుకున్నప్పుడు చెప్పిండా, వ్యక్తి చనిపోయిన తర్వాత చెప్పిండా? బ్రతుకున్నప్పుడే చెప్తున్నాడు. లాజరు బ్రతికే ఉన్నాడు, కాకపోతే రోగము హెవీగా తీవ్రత ఎక్కువైపోయింది. మనుషులు వచ్చి వర్తమానం తీసుకొచ్చి అయ్యా చనిపోయేటట్టున్నాడు అంటే ఏమంటున్నాడు? చనిపోవడం ఏముండదు, మరణాని కోసం వచ్చింది. అసలు అంటే మరణించడు లాజరు అన్నట్టు యేసయ్య దృష్టిలో. హల్లెలూయా. అంటే ఏమవుతున్నాడంటే నిద్రిస్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు పడిపోయి అటే పోవు. నిద్రపోయినోడు తర్వాత ఎట్లా లేస్తాడో తగిన టైం వస్తుంది, నువ్వు కూడా లేపబడతావు. హల్లెలూయా. రాత్రి నిద్రపోయిన వాడు ఉదయమున ఖచ్చితంగా లేస్తాడు. అట్లనే ఇది మరణము కొరకు వచ్చింది కాదు, దైవ కుమారుడు మహిమపరచబడడం కోసమే వచ్చింది. ఈరోజు నీకు వస్తున్న అవమానాలు, నిందలు, బలహీనతలు, సమస్యలు, లేమి, కరువు, దరిద్రత నిన్ను పీడించడానికి వచ్చింది కాదు. కానీ దైవిక నామము గణపరచబడము కోసము మాత్రమే అది వచ్చి ఉన్నది. అది తన సమయం వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకోసం కాబట్టి దేవుని టైం వచ్చినప్పుడు లేపిండు. కాబట్టి ఒకవేళ ఆ మరియమ్మను మార్తమ్మ ఇద్దరు వచ్చి యేసయ్యను బలవంతంగా తీసుకొని పోతే, ఆ రోగం ఉన్నప్పుడు పోయి ప్రార్థన చేస్తే కూడా ఏమయ్యేటోడు? చనిపోతాడా? చచ్చిపోడు, బాగుపడతాడు. కానీ ఎవ్వరు కూడా అక్కడ దేవుని నామానికి మహిమ అనేది ఎక్కువ రాదు. వాళ్ళ వరకే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ రోగం వచ్చినోనికి బాగు చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది అనుకో, ఓకే, దేవుడు కార్యం చేసిండు అని అంట.
మొత్తం చచ్చిపోయిందని డాక్టర్లు క్లియర్ చేసినాక వచ్చి ప్రార్థన చేసినాం మనం. ఇప్పుడు సపోజ్ మనతోటే చెప్పిండు దేవుడు, ఒక వ్యక్తి బాగలేడట అంటే రేపు వస్తపో అని నేను అన్నా. రేపటి వరకు వాడు చచ్చిండు, పాతి పెట్టేసిండు అనుకో ఆల్రెడీ. రేపు పొద్దున నేను పోయి ఒకవేళ వాళ్ళు పాతి పెట్టకుండా సిద్ధపడ్డారు అనుకో, పాతి పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. మనం పోయి అందరు జరుగుని ప్రార్థన చేస్తే ఇప్పుడు లేస్తాడని చెప్పేసి ప్రార్థన చేసినాం అనుకో. అందరు ఏమైనా అప్పటికి జనాలందరూ గుమిగూడి జన సమూహం ఎక్కువైపోతుంది. అప్పుడు ఒక మాట ప్రార్థన, నిన్న చేసినా గదే, ఇవాళ చేసినా గదే. కాకపోతే ఇవాళ చేసిన ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు రక్షణ పొందుతాయి. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, అబ్బా రోగం బాగైందంట. ఇట్లా కొంచెం కొంచెం ఎట్లున్నదంటే దయ్యం పోయి రోగం డాక్టర్ ఇచ్చిన మందులకు కూడా పోయిందట దేవుడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, సచ్చిందాక చూస్తాడు, సచ్చిందాక చూస్తాడు, మొత్తం మొత్తం కావాలి ఇది. అందుకనే దేవుడు కార్యాలు తొందర చేయడు. ఏం చేస్తాడంటే తను తెచ్చుకోవాలి కంప్లీట్. ఎందుకంటే దేవుడికున్న ఒక కెపాసిటీ ఏంటంటే, నాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా, సచ్చి ఏడాది కానీ 10 ఏళ్ళు కానీ 1000 సంవత్సరాలు కానీ ఒక మాట సెలవిస్తే బయటకు వస్తూనే ఉంటారు మనుషులు. అంత కెపాసిటీ నా దగ్గర ఉన్నాక వీనికి భయపడేది ఏముంది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు, ఫస్ట్ వీడు కావాలి. హల్లెలూయా. అంటే ఎక్కడ ఆశలన్నీ కొట్టేసుకోవాలి. దేవుని కార్యం నీకు జరగాలంటే నువ్వేం చేయాలా, అన్ని ఆశలు కొట్టేసుకొని వస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. రియల్ ఈ పరిచర్య కూడా అట్లనే జరుగుతున్నది ప్రజెంట్. ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నది కాబట్టే ఈ మాత్రంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఒకవేళ ఏ వ్యక్తి మీద ఆధారపడ్డా కూడా అసలు దేవుడు కార్యాలయం చేసేటోడు కాదు, దేవుడు ముందుకే నడిపించేటోడు కాదు. ఏ వ్యక్తి మీద మనం ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడమంటే చచ్చినవాడు అంటే చచ్చినవాడు ఉంటాడు. ఏం లేదని దగ్గర నిర్జీవం అంటే ఇక జీవం ఏదన్నా రావాలంటే యేసయ్య ఒక్కడే జీవం తప్ప వేరే లేదు. నిజంగా నువ్వు అంత ఆత్మపూర్వకంగా ప్రభువుకు సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పణ చేసుకోవాలి. కంప్లీట్గా సమర్పణ కావాలి. అట్లా సమర్పణ అయితే దేవుడు దిగి వచ్చి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. తగిన సమయం ఒట్టిగానే వస్తుంది, ఒట్టిగా రాదు. నువ్వు సచ్చిన స్థితిలో మొత్తం చచ్చిపోయేదాకా చూసింది, చచ్చిపోయి పాతి పెట్టినాక చిన్నగా వస్తున్నాడు. వచ్చేమంటున్నాడు, అమ్మా మార్తమ్మ లాజర్ని ఎక్కడ పెట్టినాను అన్నాడు. అంటే ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు ఇక్కడ ఉంటే బతుకయ్యా, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు అన్న ఆలోచనతోటి ఇక్కడ ఉంటే బతుకు అని అంటే ఆయన ఏమంటాడు, ఇప్పుడైనాను నేను విశ్వాసం ఉంచుతానయ్యా అని మళ్ళీ ఆమంటది. అంటే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచితే ఎన్నటికీ చనిపోవు. ఒకవేళ నాయందు విశ్వాసం ఉంచితే చనిపోయిన వాడును తిరిగి బ్రతికించబడతాడు. అంటే నేను నమ్ముతానయ్యా, పునరుత్థానం జీవం నువ్వే కదా అని అంటది. అంటే అప్పుడు దేవుడు ప్రార్థన చేసినాడు. అంటే ఆమె ఏం చేస్తున్నది, కంప్లీట్గా ప్రభువుకు సమర్పణ. దేవుడు వచ్చి అడగగానే ఏందయ్యా ఇప్పుడు కాకపోతే అప్పుడు వచ్చినావు, ఏం లాభం, నువ్వు వచ్చేం లాభం, చేసేం లాభం అని అంటున్నదా. విశ్వాసం ముసలిది కావద్దు, మనిషి ముసలోడైనా పర్లేదు, కానీ విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ ఏం కావద్దు, దీనికి ముసల్తానం రావద్దు. దేవుని నామము ఘనపరచబడడం కోసమే ఒక సమయాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అంతే తప్ప నిన్ను బాధ పెట్టడానికి కాదు, బలహీనపరచడానికి ఎంతమాత్రము కాదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దైవ కార్యం ఏంటో కనులారా చూడగలుగుతాయి. కాబట్టి మార్తా మరియలు ఇన్ఫర్మేషన్ పంపినా కూడా రాలేదని కూడా ఏమన్నా మనసులో పెట్టుకున్నారా? కొందరికి ఏముంటుందంటే, నేను చెప్పినప్పుడు ప్రార్థన చేయలేదు, నేను రమ్మన్నప్పుడు రాలే, మా వాడు చస్తే రాలే, వీడు బతికితే రాలే, మా ఫంక్షన్కి రాలే, మా పెళ్ళికి రాలే. వాళ్ళ ఫంక్షన్గా అయితే పోతాడా? పోతాడు. వాళ్ళ ఇంటికి అయితే వస్తాడా? వాళ్ళ ఇంటికైతే గంటలు గంటలు ఉంటాడా? అట్లాంటివి కూడా వచ్చినాయి రూమర్లు. ఏం చేద్దాం, అట్లాంటివి కూడా రియల్లీ. అందుకనే కొన్నిటిని కంట్రోల్లో పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ ఇంటికన్నా అయితే ఉంటాడు, మా ఇంటికి అయితే రాడు. మరి ఇప్పుడు మరియమ్మ మార్తమ్మ కూడా
అందరికి అయితే పోయి ప్రార్థన చేస్తాడు, కానీ మా అన్న 24 గంటలు వెనకమర్రా గొడ్డు సాకిరి చేస్తే కనీసం వచ్చిండా, సచ్చినాక వచ్చి అడుగుతాడు ఇంకా అని చెప్పేసి ఇంకా ఉల్టా పల్టా మాట్లాడిన వాళ్ళు అట్లానే ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ అన్న గొప్ప మాట ఏంటంటే, ఇప్పుడే రబల శకాందియా, ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి అడిగితే ఏమైనా ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. అంత గొప్ప మాట. ఈరోజు నువ్వు కూడా ఏమనాలి తెలుసా? ఇప్పుడైనా కూడా నువ్వు నాకు కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను. ఇప్పుడైనా నువ్వు నా కార్యం చేస్తావు, పోయిందంతా పోయింది, ఇప్పుడైనా చేస్తావు అని వాళ్ళు నమ్మినారు కాబట్టే దైవిక మహిమను చూడగలిగినారు. ఆయన కూడా అంటాడు, ఏమంటాడంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నీతో కూడా అంటున్నాడు, నీవు కూడా నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఎందుకు వస్తావు? ఎందుకు రియల్లీ కొందరికి ఎందుకు కార్యం ఎందుకు చేయడు అని అంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకు జరిగే కార్యము ద్వారా అనేకులకు మార్పుకరంగా జరగాలి. ఇది హల్లెలూయా. అనేకులను వీళ్ళకు నేను చేసే కార్యము ద్వారా అనేకులలో మార్పు తీసుకురావాలి, అనేకులకు మారు మనస్సు తీసుకురావాలి, అనేకులకు విడుదల తీసుకురావాలి, అనేకుల బంధకాల నుంచి విడిపించాలి అనే ఒక సంకల్పము కలిగి దేవుడు ఉంటున్నాడు. కాబట్టే ఆయా సందర్భాలలో ఆలస్యం చేస్తున్నాడు. నీ కుటుంబానికి మారు మనసు తీసుకురావాలనుకుంటున్నాడు కావచ్చు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు మారు మనసు తీసుకురావాలనుకుంటున్నాడు కావచ్చు. అందుకనే కొద్ది సమయాలలో తగిన సమయం కోసం దేవుడు వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ తాను అనుకున్న సమయం వచ్చిందా, ఎవ్వరు ఆపినా కూడా ఆయన ఆగేటోడు కాదు. హల్లెలూయా. ఎవరు ఆపినా ఆగడిగా వచ్చి కార్యం జరిగిస్తూనే ఉంటాడు. జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. యోహానుకు ఎలిజబెత్కు జకర్యాకు పిల్లలు లేరు. దేవుని కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిసం ఎవరు తీయాలా? యోహాను తీయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఎవరి గర్భాన్ని ఆపుతున్నాడు? ఎలిజబెత్ గర్భాన్ని. సంవత్సరాలు గడుతున్నాయి, గర్భం మాత్రం తీస్తలేడు. మరి వీళ్ళేమన్నా పాపం చేస్తున్నారా? వీళ్ళేమో అపవిత్రత కలిగి ఉన్నారా? దేవుని మందిరంలో యాజక ధర్మం జరిగిస్తున్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. మరి పని ఆపిండా? తన తరగతి క్రమము చొప్పున ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అంటే తన టైం వచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు, తన పనిని చేస్తున్నాడు. కాబట్టి దేవుని టైం వచ్చేసింది, దేవుడు కూడా కార్యం చేసినాడు. హల్లెలూయా. ఈరోజు మనం మన తరగతి క్రమం చొప్పున ఏం చేస్తలేము? చేస్తాం. మన తరగతి, మన క్రమం చొప్పున మనం ఉన్నప్పుడు, మనం టైమును బట్టి మనము మెయింటైన్ చేసినప్పుడు, మరి కొద్ది రోజులు చేసి దేవునికి నేను ఎంత చేస్తున్నా, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చిండా, నా భార్య ముసలిది అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయినా అని చెప్పేసి ఆయన కాముగా కూర్చుంటే దేవుడు కూడా ఇక అంతే సంగతి. కానీ ఏం జరగలే? పిల్లల కోసం ఆలోచన చేయలే. ప్రభు పరిచర్య దేవుడు నాకు ఇచ్చినాడు, నేను ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాను. అలా కొనసాగిస్తున్నాడే తప్ప ఏ రోజు కూడా గునిగి సనిగి నా పిల్లల్ని ఇయ్యలే కదా, నేను ఎందుకు పని చేయాలా దేవుని మందిరంలో, దేవుని కోసం ఎందుకు సమయం కేటాయించాలి, నాకే ఏ టైం వస్తలేదు ఇంతవరకు అని చెప్పేసి నేను ఆయనకు టైం చొప్పున ఎందుకు పోవాలా, టైం చొప్పున ఎందుకు పని చేయాలి, క్రమముగా ఎందుకు చేయాలి, పద్ధతిగా ఎందుకు చేయాలి, యథార్థంగా ఎందుకు ఉండాలి అని ఇవి అనుకోలేదు. కానీ ఆయన క్రమము చొప్పున నడిపించబడ్డాడు కాబట్టి, ఆయన టైం చొప్పున ఆయన చేసినాడు కాబట్టి, దేవుని టైం వచ్చినప్పుడు దేవుడు చేసేసినాడు. హల్లెలూయా. నార్మల్ వ్యక్తిని ఇచ్చినాడా? లోక రక్షకునికి బాప్తిసం ఇచ్చే వ్యక్తిని ఎలిజబెత్ జకర్యాల గర్భంలో నుంచి దేవుడు తీసుకొచ్చినాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యము దేవుడు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ మామూలుగా అందరికీ పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆయన గుడిస్తే ఇంత గొప్ప కార్యం జరగకపోయింది.
ఇంత గొప్పగా జరగపోయేది. కామన్ వ్యక్తిగా ఉండు కావచ్చు, నార్మల్గా అందరి లెక్క ఆయన. కానీ ఈరోజు దేవుడు అందరి లెక్క నువ్వు కాదు, నువ్వు స్పెషల్ కేటగిరీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలని, నీకు జరిగే కార్యము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. నీకు జరిగే మేలు అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, అనేకులకు మార్పుకరంగా ఉండాలి. చరిత్రలో లిఖించబడిన విధముగా ఉండాలి నీకు జరిగే కార్యమని దేవుడు తలస్తున్నాడు. కాబట్టే ఆయన సమయం కోసం నువ్వు వెయిటింగ్ చేయవలసి ఉన్నది. హల్లెలూయా. నార్మల్ కార్యం జరగాలంటే ఓకే, చరిత్రలో లిఖించబడే కార్యము జరగాలి అని అంటే ఏం చేయాలా? దేవుని టైం వచ్చేదాకా నువ్వు ఆగాలి. హల్లెలూయా. దేవుని టైం వచ్చేదాకా నువ్వు ఆగితే అదివరకు దాకా నీ క్రమం చొప్పున, నీ పద్ధతి చొప్పున, నీతిగా, యథార్థముగా, న్యాయముగా, పద్ధతిగా, ప్రార్థనలో, వాక్యములో, సావాసములో దేవునికి, వాక్యానికి, సంఘానికి లోబడి నువ్వు ఉంటే నీకు జరిగించబడే కార్యము అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మేలుకరంగా ఒక ప్రత్యేక రీతిలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏ అవసరం లేదనంటే అంతే. మరి ఎందుకు ఆ సందర్భాలలో ఆలస్యం అవుతున్నదంటే ఇందుకు క్రమం అనేది ఏం చేస్తలేడు, తప్పుతలేడు. ఈరోజు మనం ఏం కావద్దు, క్రమం తప్పొద్దు. ఎవరో పరిచినంత మాత్రాన, ఎవరో అవమానపరిచినంత మాత్రాన, ఎవరో నీకు పిల్లలు లేరు కదా ఇంకెందుకు చేస్తున్నావురా బాబు, నీకు ఉద్యోగమే లేదు ఎందుకు పోతున్నావు, రాసిన ఎగ్జామ్లు అన్నిట్లలో ఫెయిల్ అయిపోతున్నావు, నీకు ఏది వస్తలేదు కదా, ఏ సంబంధం నీకు సెట్ కాలేదు కదా, ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలమవుతలేదు కదా అని బలహీనపరిచినంత మాత్రాన నీ క్రమము, నువ్వు ఉపవాసం ఉండేది కావచ్చు, నువ్వు ప్రార్థన కావచ్చు, ఉదయం లేవడం కావచ్చు, సంఘానికి, సేవకునికి, దేవునికి, వాక్యానికి లోబడి ఉండే దాంట్లో కావచ్చు, క్రమం మాత్రం తప్పకూడదు. హల్లెలూయా. లేవాల్సిన టైంకు లేవం, క్రమం తప్పేయడమే. ప్రార్థనకు రావాల్సిన టైంకు రాము, ఉండవలసిన ఉపవాసం ఉండము, చేయవలసిన భక్తి చేస్తలే. కానీ జకర్యా గారు, ఎలిజబెత్ గారు ఏం చేస్తున్నారు? వయసు ఉడిగిపోతున్నప్పటికీ క్రమం తప్పుతలేరు. హల్లెలూయా. ఈరోజు నీ వయసు అయిపోవచ్చు, విశ్వాసంలో క్రమం తప్పొద్దు, ఉపవాసంలో క్రమము తప్పకూడదు, ప్రార్థనలో క్రమం తప్పొద్దు, దేవునికి ఇచ్చుటలో క్రమం తప్పొద్దు, దేవుని ప్రేమించడంలో క్రమము తప్పకూడదు, సేవకులను, దేవుని సంఘాన్ని ప్రేమించడంలో క్రమం తప్పకూడదు. అలా క్రమము తప్పకుండా నువ్వు ఉంటే తన క్రమము చొప్పున దేవుడు నీకు కార్యం చేస్తాడు. అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుని కార్యం ఏంటో వాళ్ళు కన్నులారా చూడగలిగినారు.